నమస్తే. కాషాయం కడతాడు పచ్చి హిందూ మతతత్వవాది, చదువు సంధ్యలు లేవు, ఇంగ్లీష్లో మాట్లాడలేడు. ఇవి మన ఉదార వ్యాధిగ్రస్తులు ఆదిత్యనాథ్ యోగికి ఇచ్చే బిరుదులు. సరే, వీళ్ళకు యోగి వద్దు, మరి ఎవరు కావాలి మేధావులకి? యోగికి వ్యతిరేకంగా యోగి ప్రత్యర్థిగా వీళ్ళు ఎవరిని సమర్థిస్తున్నారు? యోగి కన్నా మిన్నా అని ఎవరిని అనుకుంటున్నారు? అఖిలేష్ యాదవ్. అయితే ఈ అఖిలేష్ యాదవ్ కుటుంబం మొత్తం వేల కోట్లు దోచేశారు. కనీసం 1/2 డజన్ మందికి పైగా వీళ్ళ కుటుంబ సభ్యులు వివిధ ఉన్నత రాజకీయ పదవుల్లో ఉన్నారు. ఇంతలా ఉత్తరప్రదేశ్ను దోచుకున్న మరో రాజకీయ కుటుంబం లేదు అసలు. అయినా ఈ మేధావుల మద్దతు అఖిలేష్ యాదవ్కు ఉంటుంది. ఎందుకంటే అతగాడికి ఉన్న ఒకే ఒక పెద్ద అర్హత సెక్యులరిజం. మరి వీళ్ళ దృష్టిలో చేతగాని యోగికున్న పనికిరాని అర్హతలు ఏంటంటే 19 ఏళ్ళు ఎంపీగా పనిచేసిన కనీసం 19 కోట్లు కూడా కూడబెట్టుకోలేదు. చేతగాని తనమే మూర్ఖత్వం ఏది? చేతగాని మూర్ఖుడే యోగి. 8 ఏళ్లుగా అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కనీసం 8 కోట్లు పోగేసుకోలేదు దద్దమ్మే యోగి. 8 కోట్లైనా పోగేసుకోవడం రాని దద్దమ్మ ఆదిత్యనాథ్. కుటుంబం అంతా చిన్నప్పటి నుంచి పేదరికంలో ఉన్నా తాను నమ్మిన ఆధ్యాత్మిక విలువలను అనుసరించి పదవి దుర్వినియోగానికి పాల్పడకుండా బంధుమిత్రులను అందరం ఎక్కించడం చేత గాని కలియుగపు అమాయకపు ప్రాణి. మరి ఎందుకీ సోది? ఇప్పుడు ఆ యోగిని ఎందుకు మోస్తున్నట్టు మనం ఎందుకు మోయాలి అంటే, ఈ మేధావులు ద్వేషించే ఆ చదువురాని కాషాయాంబరదారిని ప్రపంచ బ్యాంకు మెచ్చుకుంది. వ్యవసాయ రంగంలో పనితీరును సాక్షాత్తు వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు మెచ్చుకొని ఈ తరహా నమూనాను ప్రపంచ దేశాలు భారతదేశం కాదు, భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు కాదు, యూపీ తరహా నమూనాను ప్రపంచ దేశాలు అనుసరించాలి అని పిలుపునిచ్చారనమాట. అసలు ఏం జరిగింది వివరాల్లోకి వెళ్దాం. అక్టోబర్ 17న వరల్డ్ బ్యాంక్ ప్లీనరీలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా మాట్లాడుతూ యూపీ అభివృద్ధి మోడల్ను ప్రశంసించాడు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అనుకరించొచ్చన్నాడు. ఏదో నేను ఊరికే చెప్పడం కాదు, నిజంగా ఇది వాస్తవము. ఎందుకంటే ఇటీవల నేను యూపీలో పర్యటించాను, రైతులను కలుసుకున్నాను. వాళ్ళు డిజిటల్ పద్ధతులను వ్యవసాయ రంగంలో ఎట్లా ఉపయోగిస్తున్నారో స్వయంగా నేను చూశాను, తెలుసుకున్నాను అంటూ ప్రత్యేకంగా ఆ మీటింగ్లో, వరల్డ్ బ్యాంక్ మీటింగ్లో ప్రత్యేకంగా యూపీని పొగిడారు. అంటే యూపీ అగ్రికల్చరల్ మోడల్ని ఆయన పరిచయం చేశాడనమాట. మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. యూపీ వ్యవసాయ పద్ధతులు ఇట్లా ఉన్నాయి, ప్రత్యేకతలు ఇవి అంటూ. కాలుష్యానికి తట్టుకునే విత్తనాలు, క్లైమేట్ టాలరెంట్ సీడ్స్, భూసారానికి తగిన ఎరువులు, సాయిల్ మ్యాచ్డ్ ఫెర్టిలైజర్స్, పునరుత్పాదక వ్యవసాయం, రీజనరేటివ్ ఫార్మింగ్, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలు, ఎఫిషియంట్ ఇరిగేషన్, దృఢమైన పంట బీమా వ్యవస్థలు, క్రాప్ ఇన్సూరెన్స్. ఈ మోడల్ని రీసిలియంట్ అగ్రికల్చర్ ఫ్రేమ్వర్క్ అని పిలుస్తారు. ఇందులో అంటే వ్యవసాయ అంటే ఉత్పత్తి పెరుగుతుంది, అంటే దిగుబడి పెరుగుతుంది, రైతుకు ఆదాయాలు కూడా ఎక్కువ వస్తాయి అనమాట. అంటే వ్యవసాయ ఉత్పత్తి, రైతు ఆదాయాలను పెంచేందుకు పాలసీ రిఫార్మ్స్, అట్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు, అట్లాగే టెక్నాలజీ ఆధారిత సహకారాన్ని దీనికి జోడిస్తున్నారనమాట. రైతులు కోఆపరేటివ్ల ద్వారా అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ FPOs ద్వారా ఒకే ప్లాట్ఫామ్ పై మార్కెట్లు, బీమా, రుణాలు వంటి అవసరాలు పొందుతున్నారనమాట. అట్లనే యూపీ సర్కార్తో వరల్డ్ బ్యాంక్ కలిసి ప్రారంభించిన యూపీ అగ్రిస్ అంటే యూపీ అగ్రికల్చర్ గ్రోత్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్, ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 లక్షల మంది చిరు రైతులు డిజిటల్ పద్ధతుల్లో లబ్ధి పొందుతున్నారు. డిజిటల్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. డిజిటల్ అగ్రికల్చర్ సిస్టమ్ దీన్ని ఏర్పాటు చేసుకొని దీని ద్వారా పంటలు, వాతావరణం, విత్తనాలు, ఎరువులు, మార్కెట్లు, బీమా వంటి డేటాను రియల్ టైంలో పొందగలుగుతున్నారు రైతులు. వరల్డ్ బ్యాంక్ మద్దతుతో 4,000 కోట్ల ఖర్చుతో $500 మిలియన్ అట్లా 28 జిల్లాల్లో యూపీ కృషి ఉపకరణ సబ్సిడీ యోజన 2025 ఏర్పాటు చేసుకుని దాని ద్వారా రైతులు ట్రాక్టర్లు, సీడర్లు, థ్రెషర్స్, నీటిపారుదల యంత్రాలు కొనుగోలు చేసేందుకు 30% వరకు సబ్సిడీ పొందుతున్నారు. ఈ పథకం రైతుల్లో మిషనరీ ఉపయోగించే అలవాటు పెంచుతుంది. అంటే ఈ పథకం ద్వారా రైతులు మిషన్లను వినియోగిస్తున్నారు. సేద్యంలో AI అండ్ మొబైల్ టూల్స్ వినియోగం కూడా, కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పంటలకు వచ్చే వ్యాధులు, చీడలు గుర్తించడం, ఎరువులకు సంబంధించిన సలహా ఇవ్వడం, వాతావరణ హెచ్చరికలు ఇవ్వడం, చెల్లింపులు, ఇతరత్ర అంటే సురక్షితమైన చెల్లింపులు చేయడము, ఇలాంటివి అన్నమాట. ఈ డిజిటల్ డేటా
రైతుల క్రెడిట్ హిస్టరీగా మారి రుణాలు సులభంగా అందించే పరిస్థితి కలిగించిందనమాట. అజయ్ బంగా ఇదే విషయం చెప్పాడు. ఎందుకు యూపీ వ్యవసాయ రంగము ఎందుకు ప్రపంచం అనుకరించాలంటే ఇవన్నీ చెప్తూ యూపీ ప్రభుత్వాన్ని ప్రపంచానికి ఆదర్శంగా చెప్పిండ్రు ఆయన. ఎందుకంటే అక్కడ రైతు టెక్నాలజీ ప్రభుత్వ సమన్వయం ద్వారా రైతులు అంత ఇదిగా ఉన్నారు, టెక్నాలజీ వినియోగిస్తున్నారు, ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఒక స్మార్ట్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మేషన్ మోడల్ గా యూపీ వ్యవసాయ రంగం ఉంది. అందుకని మేము ఇంకా సిగ్గుపడకుండా ఈ మోడల్ని మేము చోరీ చేస్తాము అన్నాడు ఆయన బంగా. అంతేకాదు ఈ వ్యవసాయ సంస్కరణల వల్ల యూపీలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 2023-24తో పోలిస్తే ఈ సంవత్సరం 40% పెరిగింది, 37,000 కోట్లకు చేరుకున్నాయి. ఈ సంస్కరణలు గతేడాదితో పోలిస్తే 46% ఉత్పత్తుల ఎగుమతులు పెరిగినాయి అన్నమాట ఈ సంస్కరణల వల్ల. సో ఇప్పటికైనా ఈ సోకాల్డ్ మేధావులు తమ బయాస్ని పక్కన పెట్టి నిజాయితీగా మాట్లాడతారని ఆశిద్దాం. ఇప్పటికైనా వాస్తవాలు ఇట్లా ఉంటే ఇప్పటికైనా కనీసం కళ్ళు తెరిచి సోకాల్డ్ మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు, లెఫ్ట్ మేధావులు తమ బయాస్ని పక్కన పెట్టి నిజాయితీగా మాట్లాడతారని ఆశిద్దాం. వాట్సాప్ అంటూ నమ్మని వాళ్ళ కోసం ఆయన మాట్లాడిన వీడియో కూడా ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడే. Resilience is embedded at the beginning, it is not added later. Heat tolerant seeds, soil matched fertilizers, rejuvenation techniques, efficient irrigation and strong insurance and financing underpin so that a bad season doesn't become a bad year, doesn't become a bad life. Digital is the glue that holds the system together. Small AI tools and basic phones that can diagnose crop disease from a photograph, that can inform fertilizer choices, can prompt action well ahead of a weather event and move payments securely. That data trail then becomes a credit history. Better underwriting lowers the cost of capital, lower costs, draw in more lenders. That's the virtuous loop that we want to build. This is not theory. A couple of months ago, I was in India and Uttar Pradesh. I saw all this come together. The foundation, the cooperatives, the resilience, and most importantly, the glue that held it together, the digital system. And it delivered. Proof of concept is it works, and now we need to scale it. And it is scalable. That's the ecosystem we want to replicate wherever possible. That's the ecosystem we want to steal shamelessly. But it only succeeds if government, business, and development partners row in the same direction. That is what is on display the rest of this morning. I thank you very much for listening to me. Thank you. Well, this works. విన్నారు కదా, వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు స్వయంగా చెప్పిన మాట యూపీ అగ్రికల్చర్ రిఫార్మ్స్ గురించి, వ్యవసాయ రంగంలో యూపీ సాధించిన ప్రగతి గురించి చెప్తూ ప్రపంచమంతా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా వరల్డ్ మొత్తం, వరల్డ్ అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా కేవలం భారత్లో మాత్రమే కాదు ప్రపంచమంతా కూడా అనుకరించాల్సిన విధానం ఇది అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.